రాష్ట్ర జెండాను అమలు చేయాలని బీజేపీ చూస్తుందని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇదే సమయంలో ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అందిస్తుందని చెప్పుకొచ్చారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్లో జాతీయ పతాకాన్ని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు. तव शुभाशिष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ 10 ఏళ్లు నియంత పాలన చేసింది. ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు, ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాదిలోనే రాష్ట్రంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము. ఈరోజు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ భరోసా కింద దాదాపు 12,000 రూపాయలు రైతు భరోసా కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. రాజ్యాంగబద్ధంగా పాలన చేస్తూ ప్రజల మన్నలను పొందుతున్నామని అన్నారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ ఒక పెద్ద ముందడుగు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఎల్లప్పుడూ ఉంటుంది. అందుకే జై గాంధీ, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. ప్రజలంతా మద్దతు ప్రకటించాలని రేవంత్ రెడ్డి కోరారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇది మనందరికి కూడా పండగ దినం. రాజ్యాంగం అనేది మనందరికి కూడా గొప్ప స్ఫూర్తి. ఆనాడు దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు అంబేద్కర్ గారి యొక్క మేధస్సుని గుర్తించి రాజ్యాంగాన్ని రచించే బాధ్యత వారికి అప్పచెప్పినారు. యావత్ ప్రపంచం గర్వించదగ్గ రాజ్యాంగాన్ని అంబేద్కర్ బృందం రచించి దేశానికి అంకితం చేసింది. ఆ రాజ్యాంగం వల్లే మన స్వేచ్ఛని అనుభవిస్తా ఉన్నాం. ఆ రాజ్యాంగమే మన స్వేచ్ఛకు రెక్కలిచ్చింది. ఆ రాజ్యాంగమే మన భావాలకి విలువనిచ్చింది. ఆ రాజ్యాంగమే మనకు మాట్లాడే హక్కుని, పరస్పరం ప్రేమతో ఈ దేశం యొక్క రాజ్యాంగం సర్వమత అన్నింటిలో జోడించి అందరికి సమాన హక్కుల్ని కలగజేసిన గొప్ప రాజ్యాంగం మనది. మిత్రులారా, 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం రాజ్యాంగాన్ని అమలుకు తీసుకొచ్చి. 76వ సంవత్సరంలో అడుగుడుతున్న ఈ వేళ అసలు స్వాతంత్ర ఉద్యమంలో పాత్ర లేని బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఆనాడు బ్రిటిష్ వారే ఉండాలని కోరుకున్నటువంటి వీఎస్పీ ఇవాళ దేశం గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటే కొంతమంది, అందరు కాకపోయినా కొంతమంది ప్రజలు చప్పట్లు కొడతా ఉంటే ఇది దేశానికి విఘాతం కల్పిస్తున్న మాట ఈ సందర్భంగా ఒక కాంగ్రెస్ వాదిగా నేను చెప్పదలుచుకున్నాను. దేశం అఖండంగా ఉండాలి. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా దేశం గట్టిగా ఉండాలి, అఖండంగా ఉండాలని ఆ ప్రీతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో చేసి కనువిప్పు కలగజేసినారు. భారతదేశాన్ని జోడించగలిగినారు. అదే తరాలో ఇవాళ రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవాలని సంవిధాన యాత్రలు చేస్తా ఉన్నాడు. రేపు ఇండోర్ లో మహా ర్యాలీ జరపబోతా ఉందనే మాట కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. దేశం ఒకటిగా ఉండాలని, మాకింకే అక్కర్లేదని, ఈ దేశం బాగుంటే చాలనేటువంటి తపం ఇలా సోనియా గాంధీ గారిది, రాహుల్ గాంధీ గారిది. ఒక కౌన్సిలర్ సీటు కోసం తాతలాడే ఈ రోజుల్లో ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసిన ఘనత సోనియా గాంధీ, రాహుల్ గారిది అనే మాట ఈ దేశంలో ప్రజలు గుర్తించాలని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, దేశంలో ఆ పరిస్థితి ఉంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితి తెలంగాణ ఇదే రాజ్యాంగ స్ఫూర్తితో, ఇదే రాజ్యాంగం విలువలతో మనకు తెలంగాణ సోనియా గాంధీ గారు ఇస్తే 10 ఏళ్లు తెలంగాణని అప్పుల పాలు